హలో అండి. ఇవేంటి అని షార్ట్ చేశాను కదా, వీటిని ఆదుండకాయలు అంటారండి. ఇవి మాకు లోకల్ మార్కెట్లో దొరికాయి. ఇవి చాలా గట్టిగా ఉన్నాయి. బాగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని ఆ గింజలతో సహా అలాగే పులుసు పెట్టుకోవాలన్నమాట. ఇవి ఎప్పుడు దొరకవు అన్నమాట. ఈ సీజన్లోనే జూన్ జూలైలోనే దొరుకుతాయి. ఇవి ఎక్కడైనా కనిపిస్తే తెచ్చి వండుకోండి. ఇవి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదంట. ఇవి ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాక డైరెక్ట్గా కర్రీ చేసుకోవాలి, అంతే. గింజలతోనే వండుకోవాలన్నమాట. ఇది పులుసు పెడితేనే బాగుంటుంది అని అంటే నేను కూడా పులుసే పెడుతున్నాను. ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ కొంచెం పచ్చివాసన పోయినాక మనం ఆల్రెడీ కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఈ ఆదుండకాయలను అందులో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగానే ఉడికిపోతున్నాయి. తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసుకోవాలి. మనము చింతపులుసు వేస్తున్నాం కదా, చింతపండుతో పులుసు పెడుతున్నాం కదా, కాబట్టి దీంట్లో జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి రెండు వేసుకొని బాగా మసాలా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చింతపండు పులుసు వేసి ఈ పులుసు బాగా మసిలినాక మనకి పైన ఆయిల్ తేలుతుంది. అప్పుడే పులుసు అయిపోయినట్టే. కొంచెం మరి అంత పుల్లగా చేసుకోకండి, కొంచెం పులుపు తక్కువనే ఉండేటట్టు చూసుకోండి. ఆదుండకాయలు హెల్త్కి చాలా మంచిదంట. ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా వండుకోండి. బాయ్.